ఎంత ఖర్చు పెడుతున్నామో దాంట్లో ఆదాయం దాని కిందనే వస్తుంది. ఆ ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తాం, రేపు అమ్ముతాం. అమ్మితే ఆటోమేటిక్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్న అమరావతి గుర్తుపెట్టుకోవాలి మీరు. బాబు గారి మాటలకు అర్థాలే వేరు. అంటే బాబు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని కాదు. మీరు ఆయన చెప్పే మాటల లోతుని అర్థం చేసుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారికి, అది ఆయనకి సెల్ఫ్ ఫైనాన్స్, అది తనకు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అనేది. అమరావతి అనేది ఒక ఏటీఎం ఆయనకి. అమరావతి ద్వారా ఆయన సంపదను ఆయన పెంచుకుంటా ఉన్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నవంబర్ 2019లో మనోజ్ వాసుదేవ్ పార్దసాని అనే అతని కంపెనీలో సోదాలు రైడ్ చేసినప్పుడు వాళ్ళకు దొరికిన డిజిటల్ ఎవిడెన్స్లు, ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ చాట్లు, అప్పుడు ఆ మనోజ్ అతన్ని కాకుండా అక్కడ ఉన్న అకౌంటెంట్స్ని, అక్కడ ఉన్న ఆడిటర్స్ని కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 2023లో ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇది. ఈ నోటీస్లో చంద్రబాబు నాయుడు గారికి ఎలాగా ముడుపులు ముట్టినాయో, ఎలాగ ఆయన సంపదను ఆయన పెంచుకున్నాడో అంతా క్లియర్గా రాసినారు. 2016, 2019 మధ్యలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కోసం, లేకపోతే ఏపీ టిడ్కో హౌసెస్ కోసం, ఇలాంటి అనేక ప్రాజెక్టుల కోసం పెద్ద పెద్ద కంపెనీలతో కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఈ పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఈ మనోజ్ వాసుదేవ్ పార్దసాని అనే అతను అనేక ఫేక్ ఇన్వాయిస్లు, బోగస్ కంపెనీలు తయారు చేసి ఆ బోగస్ కంపెనీలకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చినారు. ఆ సబ్ కాంట్రాక్ట్లు తయారైన తర్వాత, ఆ ఫేక్ ఇన్వాయిస్లు తయారైన తర్వాత ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఆ ఫేక్ ఇన్వాయిసెస్ తోటి ఆ చిన్న సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్ కి పెద్ద మొత్తంలో డబ్బుని ఆర్టీజీఎస్ రూపంలో, ఎన్ఈఎఫ్టీ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఈ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు జిఎస్టీ ప్లస్ వాళ్ళ కమిషన్ అది పక్కన పెట్టుకొని మిగతా డబ్బును క్యాష్ రూపంలో చంద్రబాబు నాయుడు గారి మనుషులకి ఇస్తారు, క్యాష్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్లో ఫీనిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది ఒక ఎల్ఎన్టీ సంస్థ. ఈ ఎల్ఎన్టీ సంస్థ 20,77,00,000 ఒక సబ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక బోగస్ సబ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి బోగస్ ఇన్వాయిస్లతోటి 20,77,00,000 ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది చేసిన తర్వాత ఈ సబ్ కాంట్రాక్టింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ జిఎస్టీ ప్లస్ వాళ్ళ కమిషన్ ఉంచుకొని మొత్తం 18,14,00,000 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి, అప్పటి చంద్రబాబు నాయుడు గారి పిఏ పి శ్రీనివాస్ గారికి క్యాష్ రూపంలో అందజేస్తారు. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్లో అసలు 2016కి 19కి మధ్యలో ఏ ప్రాజెక్టులు అంటే అమరావతి ప్రాజెక్ట్ కావచ్చు, అమరావతి హైకోర్టు కావచ్చు, లేకపోతే అమరావతిలో ఉన్న అనేక ప్రాజెక్టుల్లో, ఏపీ టిడ్కో హౌసెస్ లో, ఈడబ్ల్యూఎస్ హౌసెస్ లో, ఇలాగ అనేక ప్రాజెక్టుల్లో ఎలాగ డబ్బుని మలిచారో, అసలు ఏ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, షాపూర్ పొలంజీ, ఎల్ఎన్టీ, లేకపోతే ఆఫ్కాన్స్, ఇలాగ అనేక కంపెనీలు ఎలాగ ఇన్వాల్వ్ అయినాయో, ఎలాగ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు పేర్లు కూడా దీంట్లో అన్ని మెన్షన్ చేస్తూ ఇచ్చిన నోటీస్ ఇది. అలాగే ఇదే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్లో చంద్రబాబు నాయుడు గారికి క్యాష్ ఎలాగ అందజేశారో కూడా వెరీ క్లియర్ గా ఉంది ఈ నోటీస్లో. ఈ నోటీస్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ మనోజ్ వాసుదేవ్ పార్దసాని గారిని వాళ్ళు అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానం కూడా చేర్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అడిగిన ప్రశ్న, నువ్వు పి శ్రీనివాస్ అంటే చంద్రబాబు నాయుడు గారి పిఏ పి శ్రీనివాస్ గారిని ఎట్లా కలిసినావు, అతను నీకు ఏమని చెప్పాడు? ఆయన ఇచ్చిన సమాధానం, నేను చంద్రబాబు నాయుడు గారి పిఏ పి శ్రీనివాస్ గారిని ఫాక్స్కాన్ టీం ద్వారా మొదటిసారి 2016లో కలిశాను. ఆ తర్వాత 2017, 18లో కూడా కలిశాను. ఫిబ్రవరి 2019లో నన్ను విజయవాడకి రమ్మన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి టీడీపీకి పార్టీ ఫండ్లు అవసరమని చెప్పారు. ఇంకొక ప్రశ్న, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా? ఆయనకు మీకు జరిగిన సంభాషణ ఏమిటి? దానికి సమాధానం, ఎస్ సార్, నేను చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు కలిశాను. ఏపీ టిడ్కో, ఈడబ్ల్యూఎస్ ఇళ్ల ప్రాజెక్టులు, ఏపీ సిఆర్డిఏ, హైకోర్టు, అమరావతి ప్రాజెక్టు కోసం అనేక సార్లు కలిశాను. నన్ను ఫిబ్రవరి 2019లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రమ్మన్నారు. ప్రాజెక్టులు ఇంటికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు ఎట్లా జరుగుతున్నాయని అడిగిన తర్వాత, నువ్వు పి శ్రీనివాస్ గారిని కలు, ఆయన చెప్పినట్టు చెయ్యి అని నాతో అన్నారు. మరి పి శ్రీనివాస్ గారు ఆ తర్వాత నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అని వాళ్ళు అడిగితే దానికి ఆయన సమాధానం, పి శ్రీనివాస్ గారు నాతో
ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ చాలా అవసరం. కాబట్టి నేను చెప్పిన కంపెనీలకి నువ్వు సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వు. ఆ సబ్ కాంట్రాక్టింగ్ కంపెనీ నుంచి విక్కీ మరియు వినయ్ అనే వాళ్ళు ఆ కంపెనీ నుంచి క్యాష్ ని కలెక్ట్ చేసుకొని టీడీపీ వాళ్ళకి ఫండ్స్ ని అందజేస్తారని చెప్పి నాతో అన్నారు. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు మొత్తం 46 పేజీలు. ఈ చంద్రబాబు నాయుడు గారి పి శ్రీనివాస్ గారు ఏ కంపెనీలకు బోగస్ కంపెనీలు తయారు చేసినారు, ఏ పెద్ద కంపెనీ నుంచి ఎంత మొత్తంలో ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, అంతా వెరీ క్లియర్ గా ఎక్సెల్ షీట్స్ రూపంలో, వాళ్ళు రాసుకున్న డైరీ రూపంలో, లేకపోతే కంప్యూటర్లో ఉన్న నోట్స్ రూపంలో అంతా క్లియర్ గా పట్టుబడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనేది ఒక ఏటీఎం అండి. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ కాదు, అమరావతి టెల్లర్ మెషిన్. అమరావతి ద్వారా ఆయన సంపదను పెంచుకునే ఒక మెషిన్ అమరావతి ప్రాజెక్ట్. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఈ అమరావతి అనేది ఆయన విజను, లేకపోతే సింగపూరు, దుబాయ్, లేదంటే జపాను, తోటకూర కట్ట ఇవన్నీ చెప్పారనుకో, ఇంకా వాళ్ళ కర్మకే వదిలేయండి. ముఖ్యంగా దీనిలో మోసపోయింది అమరావతి రైతులు. అమరావతి రైతులు మోసం చేయడం కాదు, నమ్మక ద్రోహం చేసినారు.